తెలంగాణ క్రీడా సమాజం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి పాలమూరు బిడ్డ రైతు బిడ్డ మా యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా 22 సంవత్సరాల నుంచి ఎన్నడూ ఇంత భారీ ఎత్తున క్రీడలకు భారీ నిధులు పెద్దపీట వేయలేదు. 2002 జాతీయ క్రీడల సందర్భంగా కేటాయించిన నిధుల తర్వాత అతిపెద్ద భారీ బడ్జెట్ క్రీడలకు కేటాయించడం జరిగింది. 22 సంవత్సరాల తర్వాత 320 కోట్లు తెలంగాణ క్రీడా స్పోర్ట్స్ అథారిటీకి క్రీడా మంత్రిత్వ శాఖకు కేటాయించడం ద్వారా రావడంలో ప్రముఖ పాత్ర వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ సలహాదారులు క్రీడలు, అదేవిధంగా ఢిల్లీలో స్పెషల్ ప్రత్యేక ప్రతినిధి అయినటువంటి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి గారు తీసుకున్న ప్రత్యేక చొరవ, అదేవిధంగా ఇటీవలే పదవి బాధ్యతలు చేపట్టిన కె శివసేనారెడ్డి తెలంగాణ క్రీడా ప్రాధికార సంఘ చైర్మన్ గారికి, అదేవిధంగా బడ్జెట్ కీలక కూర్పులో బడ్జెట్ శాసనసభ సమర్పించడంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి గారైన బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా నూతనంగా ఈ మధ్యనే బాధ్యతలు చేపట్టిన మా వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి, అదే ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ మేడంకి పేరున ఈ బడ్జెట్ రావడంలో ప్రభుత్వ యంత్రాంగంలో కీలకంగా పనిచే ప్రభుత్వ ప్రతినిధులు కానీ ప్రభుత్వ క్రీడా అధికారులకు బడ్జెట్ ప్రపోజ్ చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే 2024 ఒలింపిక్స్ క్రీడలు ఇంటర్నేషనల్ ఒలింపిక్ పండుగ స్టార్ట్ అయిన సందర్భం ఇంత ఎత్తున బడ్జెట్ కేటాయించడం తెలంగాణ క్రీడా సమాజంలో మెరికల్ లాంటి క్రీడాకారులను తయారు చేయడంలో ఈ బడ్జెట్ కీలక పాత్ర వహిస్తూ అన్ని స్కీములకు సతమతమవుతున్న అకాడమీలకు, రీజనల్ స్పోర్ట్స్ హాస్టళ్లకు ఎంతో చైతన్యనిపించి గ్రామీణ క్రీడల్లో మెరికల్ లాంటి క్రీడాకారులను వెలికితీతలో కీలక భాగస్వామ్యంగా ఈ బడ్జెట్ దోహదపడుతుంది. అదేవిధంగా కోచ్లకు మేము క్రీడా పరికరాల కొనుగోలులో, క్రీడా సామాగ్రి తీసుకోవడంలో, ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్లిమెంట్ చేయడంలో కీలకంగా ఈ బడ్జెట్ దోహదపడుతుంది. రాబోయే రోజుల్లో ఈ క్రీడా బడ్జెట్ను ఇంకా పెంపొందిస్తూ ఒడిశా రాష్ట్రం 1200 కోట్లు గతంలో కేటాయించిన దాన్ని మనం అధిగమించి భారతదేశంలో నెంబర్ 1 బంగారు తెలంగాణ క్రీడలుగా వెలుగొందాలని ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తూ ఈ బడ్జెట్ను కేటాయించడంతో పాటు ప్రధాన సమస్య బర్నింగ్ ఇష్యూ ఉన్న తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థలో కేవలం 4 కోచ్లు మాత్రమే రెగ్యులర్గా పనిచేస్తున్నారు. 133 మందిలో కాంట్రాక్టు కన్సాలిడేటెడ్ అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి సర్వీసులను బడ్జెట్ వచ్చింది కాబట్టి వీళ్ళందరికీ రిటైర్మెంట్ అయిన 67 ఖాళీలలో వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తూ మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తూ ఇటీవలే డిఎస్సిలో 11,000 పోస్టులు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ పోస్టులకు గత 20 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. 20 సంవత్సరాల నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. రెగ్యులర్ నోటిఫికేషన్ క్రీడా శిక్షణలో కొరత తీవ్రంగా ఉంది. ఇటీవలే 33 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు విభజించబడినాయి కాబట్టి జిల్లాకు 10 పోస్టులు వేసుకున్న 330 పోస్టులు మాకు ఆర్థిక అనుమతులు ఇచ్చి వాటికి ఉన్న వాళ్ళను వాటిలో అబ్జర్వ్ చేస్తూ రెగ్యులర్ చేస్తూ మిగిలిన వాటికి నోటిఫికేషన్ వేస్తూ టీచర్లకైతే ఎలాగో ఇచ్చారో మాకు కూడా ఆ విధంగా రెగ్యులర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తూ తెలంగాణ క్రీడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలకు 10 మంది కోచ్ల చొప్పున జిల్లాకు 10 మంది కోచ్లను చొప్పున కొరతనే ఉంటుంది. 10 మంది చొప్పున నియమిస్తూ బంగారు తెలంగాణ క్రీడలు సాధించడం, గ్రామీణ క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి ఈ కోచ్ల నియామకం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. జిల్లాల్లో కోచ్లు లేక గ్రామీణ క్రీడల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్న వెలుగులో రాలేకపోవడానికి, సానబట్టడానికి, శిక్షణ ఇవ్వడానికి జిల్లాలో కోచ్లకు వెలితి తీవ్రంగా ఉంది. గత ప్రభుత్వాలు చేసిన తప్పుదారులను సరిచేస్తూ 10 మంది కోచ్లను జిల్లాకు 10 మంది చేసిన 330 మంది తక్షణమే నియామకం జరిపి మెరికల్ లాంటి క్రీడాకారులు తయారు చేసి ఒలింపిక్స్కు బంగారు పథకాలు తెచ్చే బంగారు తెలంగాణ క్రీడలుగా పెంపొందించగల రేవంత్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, కె శివసేనారెడ్డి గారు, అదేవిధంగా ఒక క్రీడా పోర్ట్ఫోలియోను అతి త్వరలో రాబోయే 6 మంది క్రీడా మంత్రులను క్యాబినెట్ ఎక్స్పాన్స్లో క్రీడా పోర్ట్ఫోలియోను కేటాయించవలసిందిగా ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తూ దీనిపై పూర్తి ఫోకస్ పెట్టి క్రీడా మంత్రిత్వ శాఖకు ఒక మంత్రిని పూర్తి స్థాయిగా ఒక క్రీడా మంత్రిత్వనే వేసి ఆ మంత్రికి వేరే పోర్ట్ఫోలియో కేటాయించకుండా ఉత్తర భారతదేశంలోని హర్యానా, పంజాబ్, ఢిల్లీ, కేరళలోని రాష్ట్రాల విధంగా ఒక క్రీడా మంత్రి మాత్రమే పెడుతూ దానిపై పూర్తి బాధ్యతలు అప్పచెప్తూ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో మనం ఒరిస్సానే కాకుండా 25 రాష్ట్రాల్లో మనం నెంబర్ 1 తెలంగాణ బంగారు క్రీడలుగా నెంబర్ 1 రాష్ట్రంగా వర్తదించి ఢిల్లీని, హర్యానాను, పంజాబ్ను
దాటి ముందుకు పోయే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇదే చొరవతో, మా జితేందర్ రెడ్డి గారు ఇదే చొరవతో, శివనరసింహారెడ్డి ఇదే చొరవతో, మా మేడము VCNMD గారు ఇదే చొరవతో, మా వాణిప్రసాద్ మేడం ఇదే చొరవతో చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ క్రీడా ప్రాధికార శిక్షకుల తరఫున, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కోచెస్ అసోసియేషన్ తరఫున శాసనసభ జరుగుతున్న సందర్భంగా వినయించుకొని మా ముఖ్యమంత్రి వినయపూర్వకంగా వినతి సమర్పిస్తున్నామని తెలియజేస్తూ, మరొకసారి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థకు ఇన్ని నిధులు కేటాయించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, ఆర్థిక శాఖ మంత్రి వర్యులకు, సలహాదారునికి, తెలంగాణ క్రీడా ప్రాధికార చైర్మన్ గారికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.